నమస్తే. జూలై నెలలో 12 రాశుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఈ గ్రహాల మార్పులు ఎంతటి చక్కటి రిజల్ట్స్ తేబోతున్నాయో తెలుసుకుందామా మరి? అయితే ఈ గ్రహాల యొక్క మార్పుల రీత్యా మీ గోచారాల రీత్యా అంటే వ్యక్తిగత గోచారాలు అనేవి కూడా ఉంటూ ఉంటాయి కదండి. ఈ గ్రహాల మార్పుల రీత్యా వచ్చే మార్పులు ఎలా ఉంటాయంటే ఈ 12 రాశి వాళ్ళకి కూడాను ఎప్పుడు నేను చెప్పే పాయింటే, కాకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఈ పాయింట్ అర్థం కావాలని నేను మళ్ళీ నొక్కి ఒక్కానిస్తూ ఉంటాను. చూడండి, ప్రపంచంలో ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు ఈ పాపులేషన్ మొత్తానికి కూడా ఒక్కటే రిజల్ట్ వస్తుందని చెప్పడం అంత అప్రోప్రియేట్ కాదు. అయితే ఈ టోటల్ వరల్డ్స్ పాపులేషన్ డివైడెడ్ ఇంటూ 12 రాశులు అనమాట. అయితే మనందరం కూడా రకరకాల డేట్ ఆఫ్ బర్త్స్లో, రకరకాల టైమ్స్లో, రకరకాల ప్లేసెస్లో మనం పుట్టుంటాం, అవునా? సో మనం ఇలా రకరకాలుగా మన గోచారాల రీత్యా, మన జన్మకుండల రీత్యా, గ్రహ మార్పుల రీత్యా మనకే రకంగా ఉండబోతుందని తెలుసుకోవాలనుకుంటే కనుక మీకు జరుగుతున్న దశల్ని బట్టి, మీకు జరుగుతున్న అంతర్దశల్ని బట్టి, మీకు జరుగుతున్న ప్రత్యంతర దశల్ని బట్టి, మళ్ళీ మీ లగ్నాల్ని బట్టి, మీ రాసుల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోంది, మీ కోరికల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోందని తెలుసుకోవాలనుకుంటే కనుక అప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వృషభ రాశి వారికి జూలై నెలలో రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతాయో తెలుసుకున్నాము మరి. వృషభ రాశి వారికి మీ రాశి అధిపతి శుక్రుడు. మీ రాశి అధిపతి మీ రాశి అందే ఆయన గోచారంలో ఉండడం అనేది జరుగుతోంది. మంచిది, శుభం. గురు భగవానుడు, రవి భగవానుడు మీకు ద్వితీయ స్థానంలో ఉంటారు. రవి ఎలా అయినా తృతీయంలోకి మూవ్ అయిపోతారులేండి మధ్యలో జూలై 15 కల్లా. శని భగవానుడు మీకు 11వ స్థానంలో, లాభస్థానంలో. రాహు భగవానుడు దశమ స్థానంలో. తర్వాత మీకు కుజ భగవానుడు, కేతు భగవానుడు చతుర్థంలో ఉండడం జరుగుతోంది. అయితే ఇక్కడ ఏ రకంగా ఉంటుంది అని అంటే కనుక మీకు బుధ భగవానుడు కూడా తృతీయంలోకి వెళ్ళిపోతారు. అయితే మీకు హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే అంత బాగానే ఉంటుందండి. అంటే మీ రాశి అధిపతి మీ రాశి యందు ఉండడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీకు కొంచెం కోల్డ్, కాఫ్ కానివ్వండి, లేకపోతే గొంతులో నీళ్లు ఊరడం కానివ్వండి, లేకపోతే కొంచెం చల్లటి పదార్థాలు అంటే కాస్త ఈ వానలు పడి ఈ ఎండ వాన కాంబినేషన్లో ఒక్కొక్కసారి ఉక్కబోస్తోందనో, లేకపోతే మనకి దాహం తీరలేదనో తాగేస్తూ ఉంటాం కదా. సో అట్లా మీరు కనుక చల్లటి పదార్థాలు సేవించినట్లయితే మాత్రం కాస్త మీ కోల్డ్, కాఫ్, నిమ్ము చేరడం కానివ్వండి, ఇలాంటివి లంగ్ కంజెషన్ లాంటివి అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాస్త కాఫ్లోకి దించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏమాత్రం కూడా చల్లటి పదార్థాలు తీసుకోకుండా ట్రై చేయండి, శుభంగానే ఉంటుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి జాగ్రత్త, ఎందుకంటే బుధ భగవానుడు కూడా తృతీయ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి స్కిన్ మీద ర్యాషెస్ కానివ్వండి, లేకపోతే ప్యాచీ స్కిన్ కానివ్వండి, డ్రై అండ్ స్కేలీ స్కిన్ కానివ్వండి, ఇటువంటి వాటికి కూడా రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. తర్వాత ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే విద్యాబుద్ధులు, ప్రేమ వ్యవహారాలు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే పంచమాధిపతి మీకు బుధ భగవానుడు అవుతారు కాబట్టి బుధ భగవానుడు మీకు ఇక్కడ జూన్ 22 కల్లా మీకు తృతీయ స్థానంలోకి వచ్చేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే మీకు బాగా ఐడియాస్ రావడం, నలుగురితో మాట్లాడడం, ఇంటెలెక్చువల్ కెపాసిటీ పెరగడం, తర్వాత ఐడియాస్ తీసుకోవడం, ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఐడియాస్ మీరు ఇంప్లిమెంటేషన్లోకి పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. శుభమే, మంచిదే. దానివల్ల మీకు వచ్చే ఇబ్బంది అంటూ ఏముండదు. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు ఆ విద్యాబుద్ధుల్లో నలుగురితో మాట్లాడి మీరు ఆ ఐడియాస్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తారు. అంటే ఐడియాస్ తీసుకోవడం వరకేనా, లేకపోతే ఇంప్లిమెంటేషన్ కూడా ఉంటుందా అనే ఆలోచన కనుక మీకు వచ్చినట్లయితే లేదు, మీకు ఇంప్లిమెంటేషన్ కూడా ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏముండదు. అయితే ఇక్కడ మీకు ప్రేమ వ్యవహారాల్లో కూడా ఇంతే. అంటే మాటలు లేని వాళ్ళకి మాటలు జరగడం ముందుకెళ్తుంది. చక్కగా మనసు విప్పి మాట్లాడుకోవడం కానివ్వండి, చక్కగా ఆలోచనలు ముందుకు వెళ్ళడం కానివ్వండి, ఒకరికొకరు చెప్పుకోవడం కానివ్వండి, మంచి చెడు చెప్పుకోవడం కానివ్వండి, చక్కగా ఎదుగుదల ఉండడం కానివ్వండి, పైకి రావడం కానివ్వండి కూడా జరగడానికి సంపూర్ణ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు మ్యారేజ్ అండ్ మ్యారిటల్ లైఫ్ కనుక తీసుకున్నట్లయితే మీకు కుజ భగవానుడు అవుతారు కాబట్టి మీకు సప్తమాధిపతి, ఆయన మీకు చతుర్థంలో కేతుతో పాటు కలుసున్నాడు. ఇక్కడ ఈ టైం మాత్రం కొంచెం ఈ 45 డేస్ టైము మొన్న జూన్ 6వ తారీఖు నుంచి మొదలు, జూన్ 7వ తారీఖు నుంచి మొదలు ఒక జూలై ఎండ్ వరకు ఆల్మోస్ట్ అని చెప్పుకుంటే మీకు ఎలా ఉంటుందని అంటే ఈ టైంలో మీకు కొంచెం నిజం చెప్పినా అబద్ధం వద్దులేండి, కాస్త ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు ఉంటుంది. ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు ఉండడము, కాకపోతే నిజాలు బయటపడడము, లేకపోతే కన్ఫ్రంటేషన్స్ అవ్వడము, లేకపోతే ఏదన్నా సంజాయిషీలు చెప్పుకోవాల్సిన అవసరం రావడము, సమాధానం చెప్పడాల్సిన అవసరం రావడం, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడాల్సిన అవసరం రావడం, జడ్జ్మెంట్కి గురవడం లాంటివి
ఇక్కడ జరగడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటాయి. సో బీ ప్రిపేర్డ్ వృషభ రాశి. సో ఎనీ విచ్ వేస్, అంటే తప్పు చేస్తేనే ప్రిపేర్డ్, తప్పు చేయకపోతే ఏం ప్రిపేర్డ్ లేదు, ఇబ్బంది ఏం లేదు. బట్ వీలున్నంత వరకు 99% తప్పు చేయం కదండి ఎవరైనా సరే, ఎక్కడో 1% ఉంటారులేండి, ఇబ్బంది లేదు. సో అటువంటి వాళ్ళు ఎవరైనా పొరపాటున తెలియక చేసుంటారు, తెలిసి చేశారని నేను అనను, కానీ తెలియక చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూర్చుని మాట్లాడేస్తే అయిపోతుంది అనుకున్నప్పుడు కూర్చుని మాట్లాడి మూవ్ ఆన్, అంతేనా? శుభం. తర్వాత కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే నవమాధిపతి దశమాధిపతిని చూస్తాం కాబట్టి మీకు నవమ దశమాధిపతులకి శని భగవానుడే మీకు అధిపతి. శని మీకు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి నేను చెప్పాను అప్పుడు శని భగవానుడు మార్పులు చెప్పినప్పుడే అప్పుడే మనం చెప్పుకున్నాం. ఈ శని యొక్క మార్పులు మొలాన ఎలా ఉంటుంది అని అంటే మీకు గత 2.5 సంవత్సరాల నుంచి శాటర్న్ యొక్క మార్పులతో మీకు ఏదైతే మీకు అంటే ఫ్యూచర్ ఆగిందనో లేకపోతే ముందుకు వెళ్ళలేదనో అటువంటివి కనుక అనుకున్నట్లయితే అవన్నీ కూడా ఇక్కడ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి, చకచకా వెళ్ళిపోతూ ఉంటాయి. పనులు, వర్క్ ఫ్రంట్, కెరియర్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా చాలా చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ప్లీజ్ మై రిక్వెస్ట్ టు వృషభ రాశి ఈజ్ ప్లీజ్ డోంట్ స్లీప్ ఆన్ ఎనీ ఆఫ్ ది ఐడియాస్, జస్ట్ ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్. నిద్ర తగ్గినా పర్వాలేదు, గత 2.5 సంవత్సరాలు చేసింది నిద్రే కదా, ఎలాగూ పనులు పెద్దగా అవ్వలేదు. ఈ 2.5 సంవత్సరాలు మాత్రం చాలా చక్కగా శ్రమించి కనుక చేసినట్లయితే చాలా చక్కగా మీకు లైఫ్ కూడా ముందుకెళ్తుంది, అన్నీ చక్కగా బాగుంటాయి. మీ వ్యక్తిగత జీవితాల్లో మీ జరిగే దశలు అంతర్దశల్ని బట్టి మీకు జరిగే ఇప్పుడు మీకున్న క్వశ్చన్స్ని బట్టి మీ గోచారాలని రీత్యా మీకున్న క్వశ్చన్స్ని క్లారిఫై చేసుకోవాలని అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ నెలలో చేసుకోదగిన లేకపోతే చేసుకుంటే మంచిది, ఒక మంచి ఆలోచన అనుకుంటే కనుక రోడ్డు మీద ఉన్న ఈ తిరుగుతూ ఉంటాయి కదండి కుక్కలు, శునకాలు, ఇవి వాటికి చాలా చక్కటి ఆహారం ఏదైనా మీరు ప్లేట్లో కానీ చక్కగా వినయపూర్వకంగా ప్లేట్లో కానీ పేపర్లో కానీ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కుజకేతులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం కూర్చుని ఉంటే కుక్క మంచిది. అట్ ద సేమ్ టైం కుక్కలు తినలేదని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా ప్రతి నెల కూడా మనం హనుమాన్ చాలీసా, ఇది 9 నంబర్ కాబట్టి హనుమాన్ చాలీసా చదువుకుంటాం కాబట్టి 2 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కటి మార్గాన్ని చూస్తుంటుంది. లేకపోతే కంగారు కానీ లేకపోతే మనస్పర్ధలు కానీ గొడవలకు కానీ ఏ రాశి వాళ్ళు వెళ్లకుండా ఈ జూలై నెలలో మనల్ని మనం కాపాడుకోవచ్చు. శుభం. కుక్కలు తినలేదని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా ప్రతి నెల కూడా మనం హనుమాన్ చాలీసా, ఇది 9 నంబర్ కాబట్టి హనుమాన్ చాలీసా చదువుకుంటాం కాబట్టి 2 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కటి మార్గాన్ని చూస్తుంటుంది. లేకపోతే కంగారు కానీ లేకపోతే మనస్పర్ధలు కానీ గొడవలకు కానీ ఏ రాశి వాళ్ళు వెళ్లకుండా ఈ జూలై నెలలో మనల్ని మనం కాపాడుకోవచ్చు. శుభం.